రోలో కూర్చుంటే అసలు ఎట్లా చూస్తారో. ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో ట్రై చేస్తున్నా. బేసికలీ నేను ఒక మూవీకి వెళ్తున్నాను, ది ఆడిసీ. బట్ ఆబ్వియస్లీ ఇది మూవీ రివ్యూ కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ మూవీ కొంచెం స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టఫర్ నోలన్, సో వాడి మూవీస్ అన్నీ నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఇంటర్స్టెల్లర్, అది కూడా వాడి డైరెక్షన్ అనమాట. సో జనరల్లీ వాడి మూవీస్ అన్నీ నేను చూస్తా. అందులో ఈ ఆడిసీ మూవీ 100% ఐమాక్స్ కెమెరాతో షూట్ చేసారు, ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ. సో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఐమాక్స్ 70mm స్క్రీన్లోనే చూడాలి. అండ్ ఆ స్క్రీన్స్ ఆల్ ఓవర్ ద వరల్డే లెస్ దెన్ 50 థియేటర్సే ఉన్నాయి, 50 స్క్రీన్సే ఉన్నాయి, లైక్ అరౌండ్ 40 ఉన్నాయి అనుకుంటా. చాలా లిమిటెడ్, ఎందుకంటే ఐమాక్స్ ఫిలిం ప్రొజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్. అందులో యూఎస్లో నాకు తెలిసి యూఎస్లో కూడా అరౌండ్ 18 or 20 ఉన్నాయి. లక్కీలీ మేమున్న దగ్గర నుండి వితిన్ 1 hourలోనే 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి ఆంటారియో అని ఉంటుంది, ఇంకొకటి అర్వైన్ స్పెక్ట్రమ్ అని ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆంటారియో దానికి వెళ్తున్నా. అది మాకు 1 hour, ఇప్పుడు యూజువల్ అయితే 45 minutes 50 minutes ఉంటుంది, ఇప్పుడు ట్రాఫిక్తో 1 hour చూపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని పెద్ద థియేటర్స్లో ఐమాక్స్ స్క్రీన్ ఉంటుంది, బట్ ఆ ఐమాక్స్ అంతా డిజిటల్ అనమాట. సో రెగ్యులర్ ఐమాక్స్కి ఐమాక్స్ 70mmకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ ఐమాక్స్లో డిజిటల్ ప్రొజెక్షన్ ఉంటుంది. సో అది జస్ట్ లైక్ ఎనీ అదర్ స్క్రీన్, కాకపోతే స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఐమాక్స్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఐమాక్స్ 70mm అంటే లిటరలీ ఫిలిం, మన ఓల్డ్ డేస్లో రీల్ ఉంటుంది కదా, సో అట్లనే ఫిలిం ప్రొజెక్టర్ చాలా పెద్దగా ఉండి ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ స్క్వేర్లా ఉంటుంది. సో నీకు ఎక్కువ కంటెంట్ కనిపిస్తుంది అనమాట. డైరెక్టర్ షూట్ చేసినప్పుడు ఆ సీన్లో జరిగిన ఎన్వైరన్మెంట్ ఇంకెక్కువ కనిపిస్తుంది. సో బాగా ఇమర్సివ్ ఉంటుంది. సో ఆ మూవీ చూడడానికి, ఆ స్క్రీన్లో చూడడానికి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన. ఆల్రెడీ రిలీజ్ అయ్యి 1 week అవుతుంది. ఈరోజు డేట్ July 23rd, July 17th రిలీజ్ అయింది మూవీ. అప్పటి నుండి చూస్తుంటే టికెట్స్ నాకు ఈరోజు ఒక్క షోకి ఒక్క మిడిల్ సీట్స్ కోసం చూస్తుండే. నేను కొంచెం మూవీస్ చాలా పర్టికులర్ అనమాట, ఏ స్క్రీన్లో చూడాలి, ఏ సీట్లలో కూర్చోాలని. బట్ ఈ ఐమాక్స్ 70mmకి అసలు బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరిగినాయి. ఇప్పుడు కూడా చూస్తే ఒక 2 weeks వరకు మంచి సీట్స్ లేవు, ఓన్లీ కింద బాటమ్ 2 rows అట్లా ఉన్నాయి, లేకపోతే ఎడ్జ్ సైడ్ సీట్స్ ఉన్నాయి. సో బుకింగ్ చాలా క్రేజీగా జరిగింది ఐమాక్స్ 70mmకి. నేను అది కూడా రిలీజ్ అయినప్పుడు లాస్ట్ వీక్ ఎప్పుడో బుక్ చేస్తే నాకు ఈరోజు ఒక్క సీట్ దొరికింది. వీక్ డే 8 o'clock. సో ఈరోజు థర్స్డే మార్నింగ్ 8 o'clock షోకి వెళ్తున్నాను నేను. దానికోసం ఇంకా ఆఫీస్లో కూడా లీవ్ పెట్టుకున్నా. సో నేను చెప్పిన కదా పర్టికులర్ అని, నాకు నచ్చిన థియేటర్లో నచ్చిన సీట్స్ దొరికితే అది వీక్ డే అయినా ఏ డే అయినా కొంచెం వెళ్ళడానికి ట్రై చేస్తా, ఇట్లాంటి కొంచెం స్పెషల్ మూవీస్కి. సో అందుకని జనరల్గా నాకు మూవీ కంపెనీని ఉంటాడు మా ఫ్రెండ్, మా కమ్యూనిటీలో. జనరల్లీ మూవీస్ అన్నీ ఇద్దరం కలిసి వెళ్తాం. దీనికి కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే సీట్ ఏమో ఈ ఒక్క షోకే దొరికింది. లేకపోతే ఇంకొక 1 week 2 weeks తర్వాత ఉన్నాయి. నేను ఇంకా అన్ని రోజులు వెయిట్ చేయలేనని చెప్పి నేనైతే చూసేసి వస్తాను, నచ్చితే మళ్ళీ నీతో సెకండ్ టైం చూస్తా అని చెప్పిన. ఇప్పుడు నాకైతే మంచి సీట్ దొరికింది, మిడిల్ సీటు. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంటుంది. ఆల్రెడీ రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి. 20 minutes బఫర్ పెట్టుకొని వచ్చిన, బట్ వీక్ డే కదా కొంచెం ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినా. హోప్ఫుల్లీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. యూజువలీ 20 to 25 minutes ట్రైలర్స్ వేస్తారు. జస్ట్ హోప్ఫుల్లీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 8కి మూవీ స్టార్ట్, ఇప్పుడు 8:10 అవుతుంది. ఇది రీగల్ ఎడ్వర్డ్స్ ఒంటారియో అనమాట. పెద్ద థియేటర్. యాక్చువల్లీ ఇంత మార్నింగ్ ఏం షోస్ ఉండవు, ఇది కొంచెం ఎక్కువ బుకింగ్ ఉంది కాబట్టి 8 o'clock షో పెట్టారు, లేకపోతే జనరల్ ఉండదు. మార్నింగ్ ఇంకా ఏం స్నాక్స్, రెస్ట్, బ్రేక్ ఇవి ఏం లేవు. ఫస్ట్ అయితే నేను వెళ్ళి చూడాలి స్టార్ట్ అయింది లేదా.
అవ్వకపోతే అప్పుడు బయటకు వస్తా. హోప్ఫుల్లీ స్టార్ట్ కాలేదు ఇంకా. దిస్ ఈస్ ది మూవీ ఐమాక్స్. K4. మూవీ స్టార్ట్ అయిందని టెన్షన్ పడ్డా, కానీ ఇది ట్రైలరే. నేను మొత్తం వెళ్ళి కూర్చున్నాకనే స్టార్ట్ అయింది మూవీ. And you were so happy. You were happy. We were so happy. Those of us who could write. ఇది స్క్రీన్ సైజ్ మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఉంది. పెద్దగా ఉంది స్క్రీన్. ఇది ఫస్ట్ రోలో కూర్చుంటే అసలు ఎట్లా చూస్తారో. ఏ రోలో కూర్చుంటే ఎట్లుంటుందో చూద్దామని చూస్తున్నా. ఇది 4th రో. ఒకవేళ దొరకకపోతే 4th రోకి రావచ్చా అని. బ్యాడ్ 4th రో కూడా పర్లేదు, కానీ కింద కట్ అయిపోతుంది కొంచెం. నాకు తెలిసి ఈ నుండి పర్లేదు, ఈ నుండి పైకి తీసుకున్నా చూడొస్తుంది బాగానే. బట్ క్రేజీ అంటే క్రేజీ సైజు. పోస్టర్ బాగుంది. బయటకు వచ్చేసరికి ఫుల్ ఎండ్ వచ్చేసింది. 11 అవుతుంది. సో మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చి కార్లో కూర్చున్నా. నేను 20 minutes బఫర్ పెట్టుకుని వచ్చిన, బట్ ట్రాఫిక్ అనుకోకుండా ఎక్కువ ఉండేసరికి కొంచెం లేట్ అయింది. 8కి షో స్టార్ట్. జనరల్లీ 8 కంటే 8:20 వరకు స్టార్ట్ అవుతుంది మూవీ. అన్ని ట్రైలర్స్ ఇస్తారు. నేను ఎంటర్ అయ్యేసరికి సౌండ్ వస్తుంది, విజువల్ చూస్తే మూవీ ట్రైలర్ లాగా అనిపిస్తలేదు, స్క్రీన్ మొత్తం వస్తుంది. మూవీ స్టార్ట్ అయిపోయిందామని ఫుల్ భయపడ్డా. నాది ఇంకా టాప్ 2nd రో అనమాట. సో దానికి వెళ్ళడానికి డైరెక్షన్స్ కూడా చాలా వేరేలా ఉన్నాయి. నార్మల్ థియేటర్ లాగా సింగిల్ స్టేర్స్ అట్లా ఉండవు. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఎంట్రన్స్ ఉంటుంది. సో అది ముందెళ్ళి కూర్చోవాలి. మీరు ఒకవేళ ఈ స్క్రీన్లో ఐమాక్స్ 70mm ఎక్కడ వెళ్ళినా కూడా కొంచెం లైట్స్ ఉన్నప్పుడు వెళ్ళి కూర్చోడానికి ట్రై చేయండి, ఎందుకంటే అర్థం కాదు. కొంచెం వేరే వేరే ఎంట్రన్సెస్ ఉంటాయి డిఫరెంట్ రోస్కి. ఫైనల్లీ నేను ఆ స్క్రీన్ చూసుకుంటూనే నా సీట్ వెతుక్కుంటున్నా.
అసలు అది మూవీ స్టార్ట్ అయిందని అనుకున్నా. సడన్గా అడ్వాన్స్ వెపన్స్తోని షూట్ చేస్తుండే. నేను అప్పుడు అనుకున్నా ఆడిసీలో ఇవి ఉండవే, ఎందుకంటే 3000 years బ్యాక్ స్టోరీ కదా, సో ఇది డెఫినెట్గా మూవీ కాదు అనుకుంటున్నా. వెళ్ళి కూర్చున్నా, నా సీట్లో డ్యూన్ 3 అని వచ్చింది. అమ్మ డ్యూన్ 3 ట్రైలరా అనుకున్నా. అసలు ట్రైలర్ కూడా మూవీ రేంజ్లో ఉండే, మిస్ అయిపోయినా. నేను ట్రైలర్ చూడలేదు, మన యూట్యూబ్లో చూసినా, కానీ ఈ స్క్రీన్లో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. డ్యూన్ 3 డిసెంబర్లో వస్తుంది. ఆ మూవీ కూడా నేను డెఫినెట్గా ఇదే స్క్రీన్లో చూస్తా, నో డౌట్. దాని తర్వాతనే స్టార్ట్ అయిపోయింది మూవీ. సో నేను లక్కీగా మూవీ స్టార్ట్ అయిపోయింది. నాకు ఏంటంటే ఇంకా ఫస్ట్ 1 minute మిస్ అయినా కూడా నాకు ఇంకా అదే హాంట్ చేస్తూ ఉంటుంది. నేను అందుకే మూవీకి జనరల్గా ఎప్పుడు ఎర్లీగానే వెళ్ళి కూర్చుంటా. ఈరోజు కొంచెం లేట్ అయింది అనుకోకుండా, వీక్ డే కదా, మార్నింగ్ ట్రాఫిక్ ఉండే. బట్ ఎనీవేస్ నేను అయితే మిస్ అవ్వలేదు. సో ఐ వాజ్ హ్యాపీ. ఇంకా ప్రశాంతంగా చూసిన మూవీ ఎట్లుందంటే చాలా బాగుంది. అసలు డ్రామా కానీ, ఆ విజువల్స్, ఆ టెన్షన్, ఆ మ్యూజిక్, ఆ డైరెక్షన్, ఇది మొత్తం ఫిలిం ఐమాక్స్ 100% మూవీని ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేసింది ఇదే ఫస్ట్ మూవీ అనమాట. సో నీకు ఆ డీటెయిల్స్ కానీ, ఆ క్లారిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ స్టోరీ కూడా నాకు ట్రోజన్ వార్ ఆబ్వియస్లీ తెలుసు, ట్రాయ్ మూవీ చూసిన చిన్నప్పుడు మనకు స్కూల్లో కూడా ఉండే కదా ట్రోజన్ వార్. అది గుర్తు లేకపోయినా కాలేజీలో ఉన్నప్పుడు ట్రాయ్ మూవీ చూసినా, నాకు ఆ స్టోరీ గుర్తుంది. సో ఆ ట్రాయ్ స్టోరీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుండి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది, ది ఆడిసీ మూవీ. అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ నేను ఈ స్క్రీన్లో చూడడానికి చాలా లక్కీ, ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఇండియాలో అయితే లేదు 70mm స్క్రీన్. 1 week లేట్ అయినా పర్లేదు, ఈ స్క్రీన్లోనే చూడాలని ఫిక్స్ అయినా. అట్లా వెయిట్ చేసినందుకు ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. అది ఇంకా డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది. నేను వీడియోలో చూపించినా మీకు అర్థం కాదు, ఎందులో మీరు ఆన్లైన్లో ఫొటోస్ అట్లా చూసినా అర్థం కాదు. అది ఇక్కడికి వచ్చి చూస్తేనే మనకు స్కేల్ అనేది తెలుస్తుంది. నేను ఇది ఫస్ట్ టైం కాదు ఇందులో చూడడము. ఇంటర్స్టెల్లర్ 10 years తర్వాత రిలీజ్ అయినప్పుడు కూడా చూసిన నేను. అర్బన్ స్పెక్ట్రమ్ అని ఇక్కడే ఉంటుంది, అది కూడా 70mm ఐమాక్స్. 2014లో ఒరిజినల్గా రిలీజ్ అయింది కదా ఇంటర్స్టెల్లర్. ఇప్పుడు 2024లో రిలీజ్ అయితే మళ్ళీ అదే స్క్రీన్లో వెళ్ళి చూడాలని చూసిన. ఈ మూవీ అందులో చూడడానికి ఐఎమ్ సో లక్కీ. అండ్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అసలు 3 hours ఎట్లా వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తా. మెయిన్గా నేను మూవీకి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ని క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేసిన వీడియో. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఒక చిన్న గ్లిమ్స్ వచ్చి ఉంటుంది ఆ స్క్రీన్ ఎట్లుంటుందని. అట్లీస్ట్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో చిల్లి కొడదాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.